ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితులై యువత బీజేపీలో చేరుతున్నారని అనంతపురం జిల్లా కమలం పార్టీ అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అనంతపురం రాణీనగర్కు చెందిన వడ్డే ఉప్పు శ్రీధర్తో వందలాది మంది బీజేపీలో చేరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పంతాలో ముందుకు తీసుకెళ్తుందని శ్రీనివాసులు తెలిపారు. దేశంలోనే పీడిత దళిత వర్గాలు బీజేపీ వైపు చూస్తున్నాయని తెలిపారు. అనంతపురం పట్టణంలోని ఈ రాణీనగర్ ప్రాంతానికి ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ పోల్ కి ఎల్ఈడి బల్బులు కేటాయించిన నరేంద్ర మోడీ గారు ఏదైతే బాత్రూములు లేని ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛ భారతదేశం యొక్క ఆలోచనతో స్వచ్ఛ భారత్ అనే పేరు మీద ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు కట్టించిన నరేంద్ర మోడీ గారు ఎవరికైతే ఉండడానికి నివాసం లేదో అట్లాంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక నీడ కల్పించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా పక్కా గృహాలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే గతంలో చూస్తే ఒక వాటర్ ట్యాంకర్ వస్తే నీళ్ల కోసం మన ఇంట్లో నీళ్ల కోసం ప్రతి ఒక్కరు పక్కనింటి వాళ్ళు మనం కొట్టుకునే పరిస్థితి నుంచి రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్క ఇంటికి నల్ల ఇస్తున్నటువంటి కుళాయి ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చి ఈరోజు రాణీనగర్ సంబంధించిన ఒక మాస్ యంగ్ లీడర్ వడ్డే ఉప్పు శ్రీనాథ్ గారు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడాన్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తా ఉన్నా. దేశంలో ఉండే ప్రతి ఒక్క యువత, కార్మికులు, కర్షకులు, బాధిత పీడిత దళిత జనాలందరూ ఈరోజు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి నిదర్శనం అనంతపురం పట్టణంలో రాణీనగర్ లో ఎన్నో దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతానికి ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి సరైన దశ చేర్చగలడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి మొత్తానికి అభాసు పాలు చేసినప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోన అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి ప్రతి ఒక్క యువత